ఏదో ఒకటి అర్థమయ్యేలా రాయండి రామోజీరావు గారు. ఓ పక్కన జగన్ దగ్గరికి జనాలు ఎవ్వడూ వెళ్ళట్లేదు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి, ఖాళీగా కూర్చుంటున్నారు అని మనమే రాస్తున్నాం. మరో పక్కన జగన్ యాత్రతో జనానికి తిప్పలు, బస్సులు ఉండట్లేదు, బస్సులన్నీ వేసుకెళ్ళిపోతున్నారు మనమే రాస్తున్నాం. ట్రాఫిక్ జాములు అయిపోతున్నాయి, నరకయాతన అనుభవిస్తున్నారని మనమే రాస్తున్నాం. ఆయన సభకి జనం రాకపోతే నరకయాత్ర ఎందుకు? చక్కగా పక్క నుంచి బండ్లు వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, టూ వీలర్లు కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, బస్సులు వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అట్లాగే అదేంటో చంద్రబాబు గారి సభకి లక్షలాదిగా వస్తున్నారు మనమే రాస్తాం. అక్కడ అదేంటో బస్సులు వాళ్ళ పైనుంచి వెళ్తూ ఉంటాయి, విమానాలు వెళ్ళినట్టు. కారులో అసలు ఎవరికే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తిరిగినా కూడా ఎవరికే ఉండదు. అదేందో జగన్ వెళ్తే మాత్రమే సమస్య వస్తుంది. ఇది దీని మీద ఏదైనా కనుక ఓ రీసెర్చ్ చేపిస్తే ఈనాడు రీసెర్చ్ టీం తరపున ఒక కొత్త పరికరాన్ని ఏమైనా కనుక్కోవచ్చేమో. జగన్ దగ్గర మాత్రం యాతన నుండి వీళ్ళిద్దరూ అసలు యాతన లేకుండా లక్షలాది మందితో వస్తున్నటువంటి దానికి సంబంధించి ఏమైనా కొత్త పరికరం ఏదైనా ఉందని కనుక్కుంటే బాగుంటుందేమో రామోజీరావు గారు.